హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ధర్మస్థల పవిత్ర పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రంలో దగా జరిగిందంటూ సుదీర్ఘకాలం పాటు పెద్ద కథనాలు, అనేక మృతదేహాలకు సంబంధించినటువంటి ఫోటోలు లేదా ఎముకలు ఇట్లాంటివన్నీ వీడియోలు కూడా ప్రొజెక్ట్ చేశారు. యావత్ ప్రపంచం నమ్మేటటువంటి పరిస్థితి. హిందువులు కూడా ఇంత దారుణం జరిగిందా అంటూ చివరికి ఆ ధర్మస్థల గురించి మాట్లాడడానికి భయపడినటువంటి పరిస్థితి. హిందూ సంఘాలు అండగా నిలవలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడాలని కోరుకునే మనస్తత్వం హిందువుల్లో ఉంటుంది తప్పించి, అందులో హిందువు కాబట్టి తప్పు చేస్తే కాపాడాలని ఎవరు కోరుకోరు. కాబట్టి అక్కడ ఏమన్నా జరిగిందేమో అన్న అనుమానం హిందూ సమాజంలో కూడా వ్యక్తమై నిశ్శబ్దంగా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మీడియా, సోషల్ మీడియాలో ధర్మస్థలలో 100 మృతదేహాలు దొరికినాయి, 200 దొరికినాయి, అక్కడ దొరికినాయి, ఇక్కడ దొరికినాయి అని ప్రచారం జరిగింది. తీరా చూస్తే అదంతా హంబక్ ప్రచారం తప్పించి వాస్తవం కాదని అసెంబ్లీ సాక్షిగా కర్ణాటకలో తేల్చి చెప్పింది ప్రభుత్వం. కేవలం ఎముకలు దొరికినాయి కొన్ని, ఒక చోట మాత్రం, అది కూడా మగవాడికి సంబంధించినటువంటి అని తేల్చింది. అలాగే డీకే శివకుమార్ ఏకంగా డిప్యూటీ సీఎం అయితే కావాలని ధర్మస్థలం మీద కుట్ర చేస్తే దాంట్లో మనం పావులయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్గా ఆ కన్సర్న్ ఎవరైతే కంప్లైంట్ చెప్పినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా అనేటటువంటి వ్యక్తి తన మీద ఎవరో ఒత్తిడి తెచ్చి తమిళనాడు నుంచి తీసుకొచ్చి మరి ఈ పని చేయించారని చెప్తుంటాం. అనన్య భట్ అనేటటువంటి అమ్మాయి మాయమైందన్నది అబద్ధం, సుజాత భట్ చెప్పింది అబద్ధం అని మరొక వైపుని తేలడం. ఈ మొత్తం వ్యవహారాలతో అసలు ఏం జరిగింది, దీన్ని స్థానికంగా జరిగినటువంటి గొడవ కింద చూడాలా లేకపోతే అంతర్జాతీయ కాన్స్పిరసీ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు రాకా సుధాకర్ గారు. నమస్తే అండి. సార్ నమస్తే. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆ భీమా అనే పారిశుద్ధ్య కార్మికుడి స్టేట్మెంట్, నిన్నటిదాకా అతని పేరు లేదు, అతని ఫేస్ కూడా బయటికి రాలేదు, ఇప్పుడు కూడా ఫేస్ బయటికి రాలేదు కానీ అతని పేరు బయటకు వచ్చింది. సాయి గారు, వాస్తవానికి కొన్ని రోజుల క్రితం మనం ఇదే సబ్జెక్ట్ మీద వీడియో చేసినప్పుడు వచ్చినటువంటి కామెంట్స్ ని నేను చదివాను సాయి గారు. మన ఇద్దరం కలిసి మీ ఛానల్లో చేసినటువంటి దీన్ని దాదాపు 60% కామెంట్స్, మీరు నరరూప రాక్షసులు, ఇంతమంది చనిపోతే మీకు పట్టలేదా, లేకపోతే మనుషులు ప్రాణాలు పోతున్నా కూడాను మీరు మతం గురించి ఆలోచిస్తారా, ఈ రకమైనటువంటి నెగటివ్ కామెంట్స్ దాదాపు 60% ఉన్నాయి సాయి గారు. ఎన్ని మాటలైనా చెప్పండి, ఈ హత్యలు చాలా అన్యాయం, ఇలా జరగడం ఘోరము, ఈ రకమైన కామెంట్స్ కనిపించాయి. ఎందుకంటే ప్రజలు సహజంగా ఆవేశంలో ఉన్నప్పుడు ఏ రకంగా స్పందిస్తారో ఆ రకంగానే స్పందించారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మనం ఆ రోజు ఏ విషయం అయితే వీడియోలో చర్చించుకున్నప్పుడు ఏ విషయం అయితే మనం చెప్పామో అదే ఇప్పుడు నిజమని రుజువైంది. వాస్తవానికి మొదటి నుంచి కూడాను సాయి గారు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో చెప్పడము, రాష్ట్రంలోని మరొక కీలకమైనటువంటి మంత్రి దినేష్ గుండూరావు టీవీ ఛానళ్ళకి ఇచ్చినటువంటి దీనిలో కొన్ని లెఫ్ట్ వర్గాల ఒత్తిడికి లోనై ఈ ఎంక్వైరీ పెట్టవలసి వచ్చింది, వాస్తవానికి నిర్దోషని మాకు తెలుసు అని చెప్పడము, అదేవిధంగా ఈ భీమా అనే వ్యక్తి వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు బయటపడటంతో ఇప్పుడు ప్రజలు వాస్తవం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమాషా ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ధర్మస్థల అనే పేరు మీద బఠానీలు వేయించుకున్నటువంటి లెఫ్ట్ లిబరల్స్, కుహనా సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దీని గురించి మాట్లాడటం మానేశారు. మాట్లాడటం మానేయడమే కాదు, ఆర్ఎస్ఎస్ లోని ఒక వర్గము వీరేంద్ర హెగ్గడేకి వ్యతిరేకం కాబట్టి గొడవంతా వాళ్ళు చేయించారని చెప్తున్నారు. అంటే నాలుక ఎటన్నా తిరుగుతుంది కదా. నిన్న మొన్నటి దాకా ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కలిసి ఈ హత్యల్ని సపోర్ట్ చేస్తున్నారు, అసలు వీరేంద్ర హెగ్గడే బీజేపీ ఎంపీ, ఈ మాటలన్నీ అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లోని ఒక వర్గానికి వీరేంద్ర హెగ్గడేకి గొడవ ఉంది అని మరొక కట్టుకథ సృష్టించి తమ చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద హిందూ సమాజం మీద జరిగినటువంటి ఒక పెద్ద కుట్ర భగ్నమైందని మనం చెప్పుకోవాలి సాయి గారు. ఎందుకంటే ధర్మస్థల గురించి కానీ వీరేంద్ర హెగ్గడే గారి గురించి కానీ తెలిసిన వారు ఎవరు కూడా దీనిని నమ్మరు. కర్ణాటకలో ఎవరు నమ్మలేదు. దీనిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టమ్ దీనికి చాలా ఎగసన దోసి హడావిడి చేసే ప్రయత్నం చేసింది, కానీ కర్ణాటకలో ఎవరు నమ్మలేదు సాయి గారు. ఎందుకంటే
ఆయన ముందు వీరేంద్ర హెగ్గడేని టార్గెట్ చేశారు. వీరేంద్ర హెగ్గడే మీద ఆరోపణలు నడవకపోతే ఆయన తమ్ముడి పేరు చెప్పారు. తమ్ముడి వయసు ఇప్పుడు 60-65 సంవత్సరాలు. ఆయనకి 72 సంవత్సరాలు ఉంటే తమ్ముడికి 66-67 సంవత్సరాల వయసు ఉంటుంది. అది చెల్లకపోయింది. ఆ తర్వాత కొడుకు పేరు చెప్పారు. ఇప్పుడు ఆ కొడుకు పేరు కూడాను, కొడుకు కొంచెం దుండగంగా వ్యవహరిస్తారు, కొంచెం దుందుడుకుగా వ్యవహరిస్తారు, కానీ ఆధారాలు లేవని ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. మొత్తం మీద ఇది ఒక పెద్ద కుట్ర. నెమ్మదిగా ఒక్కొక్క పొర తీసేటప్పటికి నిజం నగ్నంగా నిలబడింది. నిజం ఏమిటంటే ధర్మస్థల యొక్క ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక భయంకరమైన కుట్ర జరిగింది. ఆ కుట్ర విఫలమైంది. ఎందుకంటే అది దానికి తలాతోకా లేవు, ఆధారాలు లేవు. కేవలము మీడియాలోని ఒక వర్గం చేసినటువంటి హడావిడి తప్ప మరేం లేదు సాయి గారు. ఈ కోర్టు దగ్గరికి ఎముకలు పట్టుకెళ్ళి ఒక వ్యక్తి, ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఇవ్వడం, అతని అఫిడవిట్ని అంటే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కోర్టు రికార్డు చేయడం, ఇదంతా ఎలా జరిగింది అనుకోవాలి సాయి గారు? వాస్తవానికి ఈ కుట్ర మొత్తం గేమ్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం సాయి గారు. జూలై 3వ తారీఖున ఈ భీమా అని చెప్పేటటువంటి శానిటేషన్ వర్కర్, ఇప్పటికీ కూడా అతని ఫేస్ తెలియకుండా ముసుగు వేసుకుని ఉంచారు. ఆయన 2014 నుంచి 2025 వరకు తమిళనాడులో ఉంటున్నాడు. ఆయన ఒక ప్రకటన విడుదల చేసి వందలాది మంది శవాలను నేనే స్వయంగా పూడ్చాను, వేలాది మంది చచ్చిపోయారు అని చెప్పి అన్నారు. దానికి కొద్ది రోజుల ముందు చాలా మంది, ఇప్పుడు కర్ణాటకలో పరిశోధన చేసే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే బయటపడింది ఏంటంటే, దానికి కొద్ది రోజుల ముందు ఒక యూట్యూబర్, కర్ణాటకకు చెందినటువంటి యూట్యూబర్ ఉన్న, అతని పేరు సమీర్ అహ్మద్. ఈ సమీర్ అహ్మద్ అనేటటువంటి యూట్యూబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వేలాది శవాలు ఉన్నట్టుగా ఒక క్లిప్ తయారు చేసి, కొన్ని ఫోటోలు తయారు చేసి, ఒక వీడియో చేసి ఆరోపణ చేశాడు. ధర్మస్థలలో వేలాది శవాలు ఉన్నాయని. అతను ఆ వీడియో చేసినటువంటి 2-3 రోజులకి ఈ భీమా అనే వ్యక్తి ముందుకొచ్చాడు. భీమా అనే వ్యక్తి ముందుకొచ్చి అతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అంటే జూలై 2వ తారీఖున స్టేట్మెంట్ ఇచ్చారు. జూలై 2వ తారీఖు నుంచి ఆగస్టు 24 లోపల తమిళనాడులో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ వెబ్సైట్ ఒకటి ఉంది, దాని పేరు ద న్యూస్ మినిట్. దానికి ఫండింగ్ చేసేటటువంటి సంస్థల పేర్లు చదివితే దానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ సంస్థ ఎలా నడుస్తుంది మీకు అర్థమైపోతుంది. 25 కథనాలు వెలువరించింది సాయి గారు. 25 కథనాలు ధర్మస్థల మీద. అంటే ఒక ప్లాన్ ప్రకారము అదే సంస్థ తమిళనాడులోని గిండిలో ఒక మెడికల్ కాలేజీలో చదివే అమ్మాయిని డిఎంకేకి చెందిన నాయకుడు రేప్ చేసి హత్య చేశాడన్నటువంటి కేసు తమిళనాడులో సంచలనం సృష్టిస్తే 4 కథనాలు మాత్రమే ప్రచురించి ఆ తరువాత గొయ్యి తీసి పాతి పెట్టేసింది. తమిళనాడులో అనన్య భట్ వంటి, సౌజన్య భట్ వంటి కేసుల్ని బయటకి తీసి రాయవలసినటువంటి ఛానల్ కేవలము ఈ భీమా అనేవాడు చెప్పినటువంటి కథనం ఆధారంగా తాడు లేదు, బొంగరం లేదు, తల లేదు, తోక లేదు, ఆమె రాసుకుంటూ వచ్చింది. కాబట్టి గేమ్ని మనం అర్థం చేసుకోవాలి. ఆమె రాసినటువంటి కొన్ని రోజులకి జూలై 14వ తారీఖున ఎస్డిపిఐ వాళ్ళు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలోని అన్ని పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించి ధర్మస్థల యొక్క వాస్తవాన్ని వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఎస్డిపిఐ ఏంటి? ఇది ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ ఎవరితో అనుబంధం? నిషేధిత పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధం. సో వీళ్ళు ధర్నా చేసిన తర్వాత సరిగ్గా అదే సమయానికి జూలై 16 నుంచి 18 2-3 రోజుల పాటు ఏకబిగిన కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ ధర్మస్థల మీద చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయటమే కాకుండా దీనిపైన సిట్ వేయాలి, సిట్కి అధ్యక్షుడు ఎవరున్నారో కూడా సూచించింది. అతని పేరు ప్రణబ్ మొహంతి అనే ఆఫీసర్ని మాత్రమే సిట్ అధ్యక్షుడిగా వేయాలన్నది. దాని తర్వాత ఆగస్టు 18వ తారీఖున జూలై 19వ తారీఖు, 16 నుంచి 18 జరిగింది ఈ క్యాంపెయిన్. 19వ తారీఖున ప్రణబ్ మొహంతి నాయకత్వంలో కర్ణాటక ప్రభుత్వం సిట్ని వేసింది. కాబట్టి మీరు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. మొట్టమొదటిగా యూట్యూబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయినటువంటి
క్లిప్పులతో వీడియో వస్తుంది. దాని తర్వాత భీమా యొక్క కథనం వస్తుంది. ఆ తర్వాత భీమా ముసుగేసుకుని కోర్టుకొచ్చి కొన్ని కంకాళపు ఆనవాళ్ళని సమర్పిస్తాడు. ఆ తరువాత మొత్తం వీళ్ళందరూ కూడాను హడావిడి ప్రారంభిస్తారు. ఎస్డిపిఐ ప్రారంభిస్తుంది. ఎస్డిపిఐ తర్వాత కాంగ్రెస్ చెందినటువంటి ఐటీ సెల్ డిమాండ్ చేస్తుంది. ఈ మధ్యలో ఇంకొక తమాషా జరిగింది. చాలా మంది పత్రికలు కూడా ఉపేక్షించినటువంటి విషయం ఏంటంటే, సిపిఐకి ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. అతని పేరు సంతోష్ కుమార్. ఈ కేరళకి చెందినటువంటి సంతోష్ కుమార్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, సిపిఎంకి చెందినటువంటి పినరాయి విజయన్ కి సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ సభ్యులు ఒక లేఖ రాసి కర్ణాటకలోని ధర్మస్థలలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కేరళ అసెంబ్లీలో ప్రస్తావించాలి, కేరళ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఈ నరహత్య, నరమేధం ఏదైతే జరిగిందో, 1000 మంది పిల్లలు చచ్చిపోయారో దాని మీద చెయ్యాలి అని చెప్పి, ఆలు లేదు చూలు లేదు. అల్లుడి పేరు సోమలింగం. పక్కింట్లో మనిషి చనిపోతే ఈ ఇంట్లో కుంకుమ తీసేసి గాజులు విరగొట్టుకున్నట్టుగా సిపిఐ పినరాయి విజయన్కి లేఖ రాసింది. రాసిన కొద్ది రోజులకే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేటటువంటి ధనంజయ అనేటటువంటి అడ్వకేట్ పినరాయి విజయన్కి మరొక లేఖ రాసి ధర్మస్థల గురించి కేరళ అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. సంఘటన కర్ణాటకది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా ఉంటే అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. కానీ కేరళలో ఎందుకు ఏడుపులు శోకన్నాలు వస్తున్నాయి? కేరళలో ఎందుకు నెత్తి మీద తెల్లగుడ్డ వేసేసుకుని కుంకుమ చెరిపేసుకుని ఏడ్చేస్తున్నారు, నుదుటి బొట్టు చెరిపేసుకుని ఏడుస్తున్నారు? ఇది చాలా మంది, ఇది ఎందుకంటే కేరళ వార్త రాదు కాబట్టి కర్ణాటకలో చాలా మంది గమనించలేదు. కానీ ఇదంతా ఒక సీక్వెన్స్ లో జరిగింది. ఇది జరిగినటువంటి మరుక్షణము అల్ జజీరా ఎత్తింది. అల్ జజీరా ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మీడియాకి తీసుకెళ్ళింది. అల్ జజీరా ఖతర్కి చెందింది. దీనికి అల్ ఖాయిదాతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల కారణంగా అల్ జజీరాలో వార్తలు వస్తే దాని కింద డిస్క్లైమర్ వస్తుంది. మేము ఖతర్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల ఆధారంగా ఖతర్ ప్రభుత్వం యొక్క విధానాల మేరకు మా కంటెంట్ని ఇస్తామని చెప్పి వాళ్ళు డిస్క్లైమర్ ఇస్తారు. ఎస్డిపిఐ ఆందోళన జరగగానే అల్ జజీరా ఎత్తుకోవడం ఏమిటి? ఆ తర్వాత బీబీసీ ప్రత్యేకంగా అన్ని భాషల్లో కథనాల్ని ప్రచురించింది. ఢిల్లీ బీబీసీలో వామపక్ష భావాలు ఉన్న వాళ్ళ ఆధిపత్యంలో అది నడుస్తోంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇండియన్ బీబీసీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దీన్ని కథనాలుగా చేసి ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది సామాన్యమైన ఇన్సిడెంట్గా మనము కొట్టివేయడానికి వీల్లేదు సాయి గారు. ఎందుకంటే ఒక ప్రయత్నపూర్వకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయినటువంటి క్లిప్పుని తీసుకుని దాని నుంచి అల్ జజీరా, బీబీసీ దాకా అంతర్జాతీయ ప్రచారం చేసేటటువంటి ఒక తంత్రం. దీన్ని కేరళలో లేవనెత్తాలని చెప్పేసి కొన్ని పార్టీలు, కొందరు వకీళ్ళు అడగడము, ఇదంతా కూడాను ఈ గేమ్ ఎంత లోతైనదో, ఎంత భయంకరమైన కుట్ర జరిగిందో ధర్మస్థల విషయంలో బట్టబయలు చేస్తోంది. ఇప్పుడు అన్ని పటాపంచలు అయిపోయినాయి. దినేష్ గుండూరావు ఇంటర్వ్యూలో చెప్పారు. దినేష్ గుండూరావు చెప్పినటువంటి డేట్ కూడా మీకు చెప్తాను. ఆగస్టు 8వ తారీఖున ఆయన చెప్పారు. ఒక కన్నడ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో లెఫ్టిస్టుల ఒత్తిడి వల్ల సిట్ ఏర్పాటు చేయవలసి వచ్చింది తప్ప వాస్తవానికి మా దగ్గర వీరేంద్ర హెగ్డే గురించి కానీ, అతని కుటుంబం గురించి కానీ, ధర్మస్థల దేవాలయం గురించి కానీ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ లేదని ఒక కన్నడ టీవీ ఛానల్లో చెప్పారు. ఆ తరువాత అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే దాని పేరు పవర్ డిజిటల్. ఈ పవర్ డిజిటల్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఎవరైతే హేతువాదులు, నిజానికి వీళ్ళు హేతువాదులు గారు, హేట్ వాదులు, హిందూ హేట్ వాదులు, ఈ హేతువాదులని ఆ స్టింగ్ ఆపరేషన్ చేస్తే మా లక్ష్యము సౌజన్య భట్కి న్యాయం కల్పించడము, అనన్య భట్ని రక్షించడమో, లేకపోతే ఈ శవాల్ని బయటకు తీయడమో కాదు, మా లక్ష్యము ధర్మస్థల టెంపుల్ని అటాక్ చేయటము అని చెప్పి హేతువాదులు చెప్పారు. ఈ పవర్ డిజిటల్ దాన్ని ప్రసారం కూడా చేసింది, అప్లోడ్ కూడా చేసింది, కన్నడ భాషలో చేసింది. కాబట్టి ఈ గేమ్ని మొత్తము మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సాయి గారు. కాబట్టి ఇదేదో సాధారణమైనటువంటి ఏదో లా అండ్ ఆర్డర్ కేసుగా భావించకూడదు. దీని వెనక ఇంత సుదీర్ఘమైనటువంటి ప్లానింగ్ ఉంది సాయి గారు.
రైట్. నిన్న ఈ హెగ్డే చెప్పినటువంటి దాని ప్రకారం ఒక అనుమానం, అంటే ఇక్కడ మొన్న ఎవరో మగవాళ్ళ కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికినాయి అన్నారు. హెగ్డే నిన్న చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు కాశీలోనైనా లేకపోతే ఇట్లాంటి శివుడి సమక్షంలో చనిపోవాలని కోరుకుంటారు, లేదా అక్కడ అంత్యక్రియలు చేయాలని కోరుకుంటారు. అట్లా కొంతమంది మృతదేహాలు ఏమన్నా అక్కడ పాతి ఉండొచ్చేమో కానీ అసలు గుడికి లేకపోతే ఈ వ్యవహారాలకు సంబంధం లేదన్నారు. అంటే అట్లాంటి సమాధుల్ని వెలికి తీయించి దాన్ని దీంతో లింకప్ చేయించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకోవాలా? వాస్తవానికి సాయి గారు 17 చోట్ల అతను నేను తవ్వాను, ముందు 5-6 చోట్ల చూపించాడు, అక్కడ ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత మొత్తం తవ్వించారు, 17 చోట్ల మొత్తం తవ్వించారు. ఈ 17 చోట్లలో ఎక్కడ కూడా స్త్రీ శవాల తాలూకు కంకాళాలు దొరకలేదు. మధ్య మధ్యలో అతను ప్లేస్ మార్చి ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అంటే అన్ని చోట్ల చేసిన తర్వాత కూడా ఈ భీమా అనే వ్యక్తి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్ ద్వారా 16 మీటర్ల అడుగున కంకాళాలు ఉండి ఉంటాయి అని చెప్పి అన్నారు. మామూలుగా ఒక వ్యక్తిని పాతి వేయడానికి ఎన్ని అడుగులు తవ్వుతారు సాయి గారు? కానీ 16 అడుగులు తవ్వమన్నారు. 16 అడుగులు ఇతను తవ్వుంటాడు, కానీ ఇతను గ్రౌండ్ పెనిట్రేటింగ్ రెడార్ ద్వారా పరిశీలించాలన్నారు. చివరికి అలా పరిశీలిస్తే కూడా ఏమీ దొరకలేదు. దొరికినటువంటి కంకాళం ఏదైతే ఉందో అది ఆ వ్యక్తికి అనారోగ్యం ఉండి అది బాగయ్యేటటువంటి లక్షణాలు లేవు కాబట్టి నిరాశోపహతుడై చనిపోయేదేదో ధర్మస్థలలో చనిపోదామని అతను చనిపోయాడు. అది రీసెంట్ కంకాళం, అది పాతది కాదు. ఈ మధ్యనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను పురుషుడు, స్త్రీ కాదు. కాబట్టి ధర్మస్థలలో వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి మిగతా దేనికి సంబంధం లేదు. ఎవరైనా తిరుపతికి వచ్చి తిరుపతిలో కాటేజ్ బుక్ చేసుకుని కాటేజీకి వచ్చిన తర్వాత అప్పులతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, ఒక కుటుంబమో ఒక భార్యాభర్తో పిల్లలకి విషం తాగించి, దాన్ని తిరుపతి యొక్క యాజమాన్యానికి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన మీద మనం నేరం ఏ రకంగానైతే మోపలేమో ఇది కూడా అలాంటిదే సాయి గారు. రైట్. మన సిపిఐ నారాయణ గారు కూడా తిరుమల కొండ మీద దర్శనానికి వెళ్ళిన సందర్భంలో ఇలాగ 500 దాకా చనిపోయారు, ఆ హెగ్డే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలన్నారు. అంటే ఇది కమ్యూనిస్టులు ప్లాన్ చేసిందనాలా, లేకపోతే వేరే ఈ పిఎఫ్ఐఎస్ టీపీఐ వాళ్ళు ప్లాన్ చేస్తే దాన్ని కమ్యూనిస్టులు ఫార్వర్డ్ చేశారనుకోవాలా? సాయి గారు, ప్రస్తుతం మన దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే, ఊళ్ళో పెళ్లికి అదేదో హడావిడి చేసినట్టుగా ఉంది. ఏ ఇష్యూ వచ్చినా అందులో ఏదన్నా కొంచెం హిందుత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే దానిని ల్యాపప్ చేసుకుని ఓనప్ చేసుకుని హడావిడి చేయడం అనేటటువంటి స్వభావం వచ్చేసింది సాయి గారు. అన్ని వీళ్ళు చేసి ఉంటారని నేను అనుకోను, కానీ అక్కడ ఇల్లు తగలబడిపోతుంటే అమ్మయ్య నాకు సిగరెట్ కాల్చుకునేందుకు నిప్పు దొరికింది అని ఆలోచించేటటువంటి రాజకీయ నైత్య దశకి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు చేరుకున్నాయి. ఏ ఇష్యూ వచ్చినా అది దానిలో హిందూ వ్యతిరేక అంశం ఏదన్నా ఆవగిందంతా ఉంటే దాన్ని గుమ్మడికాయంత చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతికి దర్శనానికి వెళ్ళడము, తిరుపతి దర్శనంలో ధర్మస్థల గురించి మాట్లాడటము, విచారణ లేకుండా ఎటువంటి దర్యాప్తు లేకుండా ముందు యాక్షన్ తీసేసుకోవాలని డిమాండ్ చేయడము, వీటి వల్ల వాళ్ళు కేవలము తమ పరువుని మాత్రమే తీసుకుంటున్నారు అని నాకు అనిపిస్తోంది. వామపక్షాలు చేసి ఉంటాయని నాకు అనిపించటం లేదు. కానీ వామపక్షాలకు ప్రస్తుతం బీజేపీని తిట్టేందుకు ఒక ఇష్యూ కావాలి. ఎవరు ఏ ఇంట్లో శవం లేచినా వెళ్ళి ఏడ్చేవాడు కొందరు ఉంటారు. రాజస్థాన్లో వీళ్ళని రుదాలీస్ అంటారు. రుదాలి అంటే ఇంట్లో ఎవరో చనిపోయారు, ఏడ్చేందుకు ఎవరు లేరు, ఆ ఇంటి నుంచి పెద్దగా ఏడుపులు వినపడకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా అనుకుంటారని చెప్పి డబ్బిచ్చి కొందరు ఏడ్చే వాళ్ళని తెచ్చుకుంటారు. తమిళనాడులో కూడా ఈ సంప్రదాయం ఉంది. వీళ్ళు డబ్బిస్తే ఏడుస్తారనమాట. ఆ రకంగా ఇటు ఏ యాంటీ హిందూ ఇష్యూ వచ్చినా దానిలో ఏడవడానికి హడావుడి పెట్టడానికి మన దగ్గర కొందరు రుదాలీలు తయారయ్యారు, వామపక్ష రుదాలీలు తయారయ్యారు. వీళ్ళకి ఆ విషయం లోతు తెలియదు, ధర్మస్థల చూడలేదు, ధర్మస్థల గురించి తెలుసుకోరు. నలుగురు హేతువాదులతోటి మాట్లాడుకుంటారు, మాట్లాడేసేసి
కామెంట్లు ఇస్తారు. ఆ దృష్టితోటే నేను ఈ వామపక్ష నాయకుల కామెంట్లని చూస్తున్నాను. ఎందుకంటే వామపక్ష పార్టీలకు మొత్తము కర్ణాటకలో డిపాజిట్లు. పోనీ వాళ్ళు ఇక్కడ వెళ్ళి ధర్మస్థలలో నిలబడి ఒక ధర్నా చేశారా? లేదు. స్టేట్మెంట్లు మాత్రం ఇస్తున్నారు. కాబట్టి వామపక్షాలకి ప్రస్తుతం ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే కుక్కతోక పట్టైనా సరే గోదావరిని ఈదాలి అన్నటువంటి తాపత్రయంలో ఉన్నారు సాయి. రైట్. ఇక్కడ మన తెలుగులో ఈ మధ్య కాలంలో అకస్మాత్తుగా అనేక హ్యాండ్లర్స్ అనాల, అంటే ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వీటితో పాటుగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ హిందుత్వ వ్యతిరేక నెట్వర్క్లు వచ్చినాయి చాలా పెద్ద ఎత్తున. వాళ్ళందరూ దీన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ వీడియోలు అతను ఏదైతే సమీర్ పెట్టాడో వాటికి సంబంధించిన ఆ విజువల్ని వీళ్ళు కూడా వాడారు. కొన్ని ఇంకొంచెం ఫోటోగ్రాఫిక్గా సృష్టించినవి కూడా ఉన్నాయి వీళ్ళు. ఈవెన్ తమ్నెయిల్లో కూడా ఆ కళేబరాలు ఇవి ఉండేటట్టు నాకే చాలామంది మెసేజ్లు పెట్టారు, మీకు ఇది కళ్ళు కనబడట్లేదా, ఇది మీరు ఇందాక అన్నట్టు కింద కామెంట్లుగా. అంటే నేను అదే అన్నా, నేను అదే రెండు వైపులా చూస్తున్నాం కదా బా, అటు వాళ్ళు చెప్పేది వింటున్నాం, ఇటు వీళ్ళు చెప్పేది. అయితే ఇప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది నిన్న కర్ణాటక ఇన్సిడెంట్ తర్వాత. ఏమనంటే, మేము ఇప్పటికీ నమ్ముతున్నాం అక్కడ మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయన్నది ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే దాదాపు 3,000 దాకా మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఆ ఏళ్లలో, ఆ సంవత్సరాలలో. కాబట్టి మేము అది నమ్ముతున్నాం, దాని ఆధారంగానే మేము చేసాం తప్పించి ఇలాగేదో ఎవడో సృష్టించింది దాన్ని బట్టి కాదు అని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు నిజం మాట్లాడినందుకు మీ మీద రాళ్ళు వేశారు, నా మీద రాళ్ళు వేశారు. మీకు కళ్ళకు కనిపించడం లేదా ఈ రకంగా మాట్లాడుతున్న వాళ్ళు వాస్తవానికి కళ్ళు మూసుకుపోయి మాట్లాడారు, లేదా ఒక ఎజెండాతో మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సాయి గారు, నాకు మొహమాటం లేదు, ఈరోజు అధికార కూటమిలో తప్పనిసరి హిందుత్వవాదాన్ని భుజాన మోస్తున్నటువంటి ఒక వర్గం కూడా ధర్మస్థలలో కేసులు జరగాలి, అరెస్టు కావాలి, హిందుత్వం బలహీనపడాలని కోరుకున్నారు సాయి గారు. వాళ్ళు ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా రకరకాల కథనాల్ని ఈ రకంగా ప్రచారం చేశాయి. కూడా దురదృష్టం ఏంటంటే, ధర్మస్థలలో నిజం బయటపడింది, వాళ్ళు కంకాళాలు బయటపడటానికి బదులు నిజం బయటపడింది. వాళ్ళు బీజేపీ బలహీనపడాలని కోరుకుంటే అది హర్యానాలోను, ముంబైలోను, మహారాష్ట్రలోను ఘన విజయాలు సాధించింది. దాంతో దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి కొన్ని హ్యాండిల్స్ ఏం చేయాలో తెలియక ఇలా అక్కసు వెళ్ళగలుగుతున్నాయి. సాయి గారు, ఇప్పటికీ కూడా కుట్ర యొక్క స్వరూపాన్ని గుర్తించండి. ఈ నిజానికి ఈ కళ్ళుండి చూడలేని కబోదులు ఎవరైతే ఉన్నారో, నేను కఠినమైన పదం జనరల్గా వాడను, కానీ నేను వాడవలసి వస్తుంది. కళ్ళుండి చూడలేని ఈ కబోదులు గమనించాల్సిన విషయం ఏంటంటే, సమీర్ అహ్మద్ మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేసు బుక్ చేసింది. ఈ కేసును ఎవరు వాదిస్తున్నారు తెలుసా అండి? తమిళనాడు, కన్నడ, తమిళ్ మాట్లాడగలిగి ఎస్డిపిఐ సమావేశాల్లో విరివిగా పాల్గొన్నటువంటి బాలన్ అనే అడ్వకేట్. ఆ బాలన్ అనే అడ్వకేటు అనేక ఎస్డిపిఐ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఫోటోగ్రాఫిక్ దాఖలాలు. కాబట్టి ఈ కుట్ర వెనుక ఎవరున్నారో, అతని కేసు ఎవరు ఫైట్ చేస్తున్నారో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు ఈ భీమా అనే వ్యక్తి కూడా నా దగ్గరికి వచ్చి నాకు ఒత్తిడి చేసి నా చేత ఈ మాటలు అనిపించారని చెప్పి అంటున్నారు. భీమా అకౌంట్లో ఈ మధ్య కాలంలో పడ్డ డబ్బులు చాలా అసాధారణమైనటువంటి అమౌంట్స్ పడ్డాయని చెప్పి కూడాను ఒక వాదన వినిపిస్తుంది. దానిపైన కూడా దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు న్యూస్ మినిట్ దీని గురించి మాట్లాడటం లేదు. న్యూస్ మినిట్ అనేటటువంటి వెబ్సైట్ ధర్మస్థల గురించి మాట్లాడి 25 కథనాలు ఇచ్చింది సాయి గారు. కాబట్టి ఈ గేమ్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదించడానికి, దీన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకుని రావడానికి ఆర్టీఐ ప్రశ్న వేయాలని చెప్పి అంటున్నారు. ధర్మస్థల ఒక ప్రైవేట్లీ మేనేజ్డ్ టెంపుల్, అది ఆర్టీఐ పరిధిలోకి రాదు. వీళ్ళు బెల్తంగడి అనే తాలూకా, ధర్మస్థల వచ్చేటటువంటి తాలూకా పేరు బెల్తంగడి. బెల్తంగడి తాలూకాలో కనిపించకుండా పోయినటువంటి అమ్మాయిలు ఎంతమంది అని చెప్పి ఆర్టీఐని అడిగారు. అడిగితే కొంత ఫిగర్ వచ్చింది. మీరు ఈరోజు హైదరాబాద్లో కనిపించకుండా పోయినటువంటి అమ్మాయిలు ఎంతమంది అని చెప్పి ఆర్టీఐ వేస్తే ఒక 10,000 సంఖ్య వస్తుంది. ఇక్కడ కూడా
ఒక 10,000కు పైబడి సంఖ్య ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏ తూర్పు గోదావరి తీసుకోండి, పశ్చిమ గోదావరి తీసుకోండి, గుంటూరు తీసుకోండి, ఆర్టీఐ వేయండి. ఇక్కడ గత 3 సంవత్సరాల్లో లేదా గత 10 సంవత్సరాల్లో ఎంతమంది అమ్మాయిలు తప్పిపోయారు, ఎంతమంది చిన్నారులు తప్పిపోయారు అని చెప్పి మీరు కనుక ఆర్టీఐ వేస్తే వేల సంఖ్యలో వస్తాయి సార్. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, పిల్లలు తప్పిపోయినప్పుడు కేసు పెడతారు, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కేసు విత్డ్రా చేసుకునేందుకు తల్లిదండ్రులు వెళ్ళరు. రెండవది, ప్రేమ వివాహాల సందర్భంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకి దొరికి వాళ్ళ సమ్మతితో పెళ్లి చేసుకునే వాళ్ళు కొందరైతే, అసలు తల్లిదండ్రులకి దొరకకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కొందరుంటారు. ఈ తరహా వాళ్ళన్నింటినీ కూడా మీరు మిస్సింగ్ కేసు అంటే ధర్మస్థలలో మిస్సింగ్ కేసులు కాదు కదా, బెల్తంగడి తాలూకాలోని మిస్సింగ్ కేసు. తాలూకా మొత్తంలో జరిగిన ఏ మిస్సింగ్ ని కూడా మీరు ధర్మస్థలకు ఆపాదించాలన్నటువంటి ప్రయత్నము ఈ వామపక్ష వాదులు కానీ, వాళ్ళ వెనుకున్నటువంటి మిషనరీ మహేంద్రజాలం చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ ఎస్డిపిఐ అనుకూల శక్తులు కానీ, ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి సాయి గారు. వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి కథనాలు సృష్టిస్తారు. చిట్ట చివరికి వీళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు ఈ భీమా అనే వాడిని తీసుకొచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అసలు ఇది ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ గొడవ అని చెప్పి రేపు చెప్తారు. కొందరు చెప్పడం ప్రారంభించారు, చాలా మంది రేపెల్లుండో అది కూడా చెప్తారు. కాబట్టి చిట్ట చివరికి ఓటమి కింద పడ్డా చెయ్యి నాదే పైన అనడం వామపక్షవాదులకిను మిషనరీలకి ప్రవీణ్ పగడాల కేసులో చూశాం కదా సాయి గారు. ఈరోజు ఎవ్వరు ఎందుకు మాట్లాడటం లేదు? ఆ రోజుల్లో ధర్నాలు చేసేసి రోడ్లు బ్లాక్ చేసిన వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? కాబట్టి ఇటువంటివి నిజం నిలకడ మీద తెలుస్తుంది. వీళ్ళు ఈ రకమైనటువంటి ఆర్టీఐది ఏదైతే చెప్తున్నారో అది మొత్తం బెల్తంగడి తాలూకాకి సంబంధించి, మీరు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ప్రాంతంలోనైనా మిస్సింగ్ అమ్మాయిలకు సంబంధించి లాస్ట్ 10 years డేటా ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆర్టీఐలో మీకు ఎక్కడ పోయినా 10,000, 15,000 వస్తాయి. కాబట్టి ఇదేదో అసాధారణమైంది అని చెప్పే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది దురుద్దేశపూర్వకమైంది సాయి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఇప్పుడు పోలీసులు ఈ కేసులో కేసు పెట్టారు, ఆ భీమా అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి లేదు, న్యాయస్థానంలో అతనికి అరెస్ట్ చేయకూడదని చెప్పి ముందుగా ఉత్తర్వులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక మరి ఈ కేసు ఇంకొకటి, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సరిపోయింది, బీజేపీ గవర్నమెంట్ ఉండుంటే కనుక వాళ్ళే హషప్ చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ కూడా వచ్చిండేది. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇక తదుపరి చర్య తీసుకోకుండా ఆగటమా, లేదంటే కనుక మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరి ప్రెషర్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు వీళ్ళందరూ ఒకటిగా కలిసి పనిచేశారు కదా, ఎస్డిపిఐను కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా కర్ణాటకలో ప్రజా సంఘాలు కలిసి పనిచేసినాయి కదా, వాళ్ళ ఒత్తిడితో దీన్ని అలా సాగతీస్తారా? నా అంచనా నిజమైతే సాయి గారు, వీళ్ళు ఈ ఇష్యూని కాలుతున్న బొగ్గు కణికని వదిలేసినంత వేగంగా వదిలేస్తారు. ఇంకొక ఇష్యూ ఏదో కేరళలోనో లేకపోతే తమిళనాడులోనో ఎక్కడో ఏదో దళిత బాలుని గుడిలో కొట్టారనో, లేకపోతే ఒక మహిళని దేవాలయంలో రేప్ చేశారనో, ఇటువంటి కేసు ఇంకేదో పట్టుకొచ్చేస్తారు సాయి గారు. దాని చుట్టూ మనం తిరిగి ఆధారాలు వెతికి నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని సంజాయిషీలు ఇచ్చుకునే లోపల మీరు ధర్మస్థలను మర్చిపోతారు, నేను ధర్మస్థలని మర్చిపోతారు. ధర్మస్థల కేసు ఏమీ ముందుకు వెళ్ళదు సాయి గారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించి కేసులు నమోదు కాలేదు. వీళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, వీళ్ళు ప్రెస్కి వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళవలసింది పోలీస్ స్టేషన్కి, వీళ్ళందరూ ప్రెస్లో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ సేమ్ టాక్టిక్ మీరు ఎన్నికల సంఘం మీద జరుగుతున్న దాడిలోనూ కనిపిస్తుంది. ఆరోపణలు చేస్తున్నారు, ప్రెస్కి ఎక్కుతున్నారు, కంప్లైంట్ చేయటం లేదు. ఎక్కడ? ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదును లిఖితపూర్వకంగా నమోదు చేసేటటువంటి సత్సాహసం లేని వాళ్ళు ఎన్నికల సంఘాన్ని ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం. కాబట్టి ఈ చిన్న చిన్న లొసుగులు ఉన్నాయి సాయి గారు, ఈ లొసుగుల్ని ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు. వీలైనంత త్వరగా ఇంకొకటి ఏదో ఒక కేసుని పట్టుకుని దాని మీదకు వెళ్తారు. ఈ హిందుత్వవాద జాతీయవాద శక్తులు అక్కడ సంజాయిషీలు ఇచ్చుకునేలా చేస్తారు, ధర్మస్థలని వదిలేస్తారు. ప్రభుత్వం కూడా ధర్మస్థల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని నేను భావించను. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ధర్మస్థలలో నిర్దోషిత్వం గురించి డికే శివకుమార్ చెప్పారు, దినేష్ గుండూరావు చెప్పారు. ఇది కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలతో ముడిపడ్డ ఇష్యూ కాబట్టి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్.
అని మనం చెప్పినట్టుగా జరుగుతుందని నా అంచనా. దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లరు. పెద్దగా ఫైట్ చేసేటటువంటి ధోరణి ఎవరికి ఉండదు. ధర్మస్థల తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. రోజు 50,000 మందికి ఉచిత భోజనం పెడుతుంది. 200 రూపాయలకి మాత్రమే ధర్మస్థలలో మీకు రూమ్ దొరుకుతుంది. అది మీరు ఎన్ని గంటలు ఉన్నారో అన్ని గంటల వరకు మాత్రమే ఛార్జ్ చేసి మిగతా డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. పూర్తి ఉచితంగా సేవ ఆధారంగా నడిచేటటువంటి సంస్థ. గజరాజు కుక్కలరుస్తుంటే నడుచుకుంటూ వెళ్ళినట్టుగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక నెల రోజుల తరువాత ధర్మస్థల ఎవరికీ గుర్తుండదు, మనం గుర్తు చేస్తే తప్ప. రైట్. కంక్లూడ్ చేసే ముందు ఒక డౌట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు మొన్న విజయనగరంలో ఉగ్రవాదులు భావజాలికుడు దొరకటం, ఇక్కడి నుంచి కొంతమందిని ఎంపిక చేసే ప్రయత్నం చేయడం, అట్లాగే తాజాగా రాయచోటి దగ్గర దొరికినటువంటిది, నంద్యాల దగ్గర, అట్లాగే ఇప్పుడు ధర్మవరం దగ్గర దొరికినటువంటి వాళ్ళు, ఇది అంటే విదేశీ శక్తులు వచ్చి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నట్లేరు, ఇక్కడి వాళ్ళే విదేశీ శక్తుల్ని బతిన్లాడి మరీ తీవ్రవాదం వైపుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. దీనికి కారణం ఏం చెప్తున్నారా అంటే, హిందుత్వ భావజాలం పెరిగిపోతుంది, మైనార్టీలో ఒక అభద్రతాభావం పెరిగిపోయింది, ఈ కారణంగానే వీళ్ళుగా అటుకు టర్న్ అయిపోతున్నారు అన్నట్టుంది వామపక్షాల భావజాలికులు ప్రొజెక్ట్ చేస్తున్నది. లోపం ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది అనుకోవాలి? వాస్తవానికి సాయి గారు, ఈ మతోన్మాద ఉగ్రవాదము, జిహాదీ ఉన్మాదం ఏదైతే ఉందో దీనికి హిందుత్వ ఎదుగుదలకి సంబంధం లేదు సాయి. ఎందుకంటే అద్వానీ 1995 ప్రాంతంలో కోయంబత్తూరులో దాడి జరిగింది. ఆ దాడి జరిగినటువంటిది అద్వానీని టార్గెట్గా చేసి జరిగింది. అద్వానీతో పాటు ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాబోతున్నటువంటి రాధాకృష్ణన్ గారు కూడా ఆయన వెంట ఉన్నారు. అక్కడ ఆయన ఎన్నికల అభ్యర్థి. వాళ్ళు ఎక్కడ తలదాచుకున్నారండి? వాడు తలదాచుకున్నది రాజమండ్రిలోని దానవాయిపేట సాయి గారు. రాజమండ్రి దానవాయిపేటలో వాళ్ళకి ఇల్లు చూపించి నెలల పాటు వాళ్ళ అవసరాలు తీర్చేటటువంటి ఏర్పాటు రాజమండ్రి నగరంలో ఉంది కాబట్టి వాళ్ళు ఉండగలిగారు. ఎన్ని నెలల తరువాత వాళ్ళు పట్టుబడ్డారు? ఇప్పుడు కోయంబత్తూరు దాడి, ఇప్పుడు మీకు రాయచోటిలో పట్టుబడ్డ వాళ్ళు 1995 దాడికి సంబంధించిన నేరస్తులు. 1995 నాటికి బీజేపీ ఇంత బలంగా లేదు, మోదీ ప్రభుత్వం రాలేదు, గుజరాత్ సంఘటన జరగలేదు. దానికి ముందు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో జరిపినటువంటి దాడులు, ఆ దాడులు చేసిన వాళ్ళు స్థానికంగా ఏ సహాయం లేకుండా ఇన్నేళ్లు రాయచోటిలో ఎలా ఉన్నారు? స్థానికంగా సహాయం అందింది కాబట్టి స్థానికులలో జిహాదీ మతోన్మాదము లేదని భావించటము, ఏదో ఐసిసో లేకపోతే ఐఎస్ఐఓ చేస్తుందని భావించటము, మనము ఉష్ట్రపక్షి ఇసుక లోపల తలదూర్చి కళ్ళు మూసుకుని అంతా సుఖంగా ఉందని భావించినట్టే అవుతుంది సాయి గారు. ఈ జిహాదీ మతోన్మాదం విషయంలో స్పష్టమైన ధోరణి అవలంబించకపోతే సాయి గారు చాలా ప్రమాదం వస్తుంది. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను. నంద్యాల ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు నేను నంద్యాలలో విలేఖరిగా పర్యటించాను. నంద్యాలలో అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఎస్డిపిఐకి 6,000 ఓట్లు వచ్చినాయి సాయి. నంద్యాలలో అంతకు ముందు అసలు ఏ ఇష్యూ లేని సమయంలో జగన్ అధికారం 2019లో అధికారం వచ్చారు. అంతకు ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగినప్పుడు, దానికన్నా ముందు అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్డిపిఐకి నంద్యాలలో 6,000 ఓట్లు వచ్చినాయి సాయి. ఆ తరువాత ఎస్డిపిఐ తోటి ఒక రాజకీయ పార్టీ కుమ్మక్కై మీ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి వాళ్ళతోటి బేరసారాలు పెట్టుకున్న తరువాత అక్కడ ఎన్నికల ఫలితం అటు ఇటు అయింది. ఇది వేరే విషయం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మతోన్మాదము, జహాదీ ఉన్మాదము, ఉగ్రవాదపు మూలాలు ఇది కొత్త కాదు సాయి. కోయంబత్తూరు పేలుళ్ళ వాళ్ళకి రాజమండ్రిలో ఆశ్రయం దొరుకుతుంది. ఉత్తరప్రదేశ్లో బాంబు దాడి చేసినటువంటి వాడికి, అలీగఢ్లో బాంబు దాడి చేసిన వాడు వచ్చి మదనపల్లిలో తలదాచుకుంటాడు, దొరుకుతాడు. వాడు మదనపల్లిలో కూరగాయలు అమ్ముకుంటూ దొరుకుతాడు. ఎప్పుడు? ఇది 90s సంగతి చెప్తున్నాను. వాడి పేరు నాకు తక్షణం గుర్తు రావడం లేదు. కాబట్టి జహాదీ మతోన్మాద భావన స్థానికంగా ఉన్నటువంటి ఒక సముదాయంలోని ఒక వర్గంలో ఖచ్చితంగా మొదటి నుంచి ఉంది.
ఈ బీజం ఉంది కాబట్టి దానికి నారు పోసే పనిని అల్ఖాయిదా చేయవచ్చు, నీరు పోసే పనిని ఐఎస్ఐ చేయవచ్చును. ఈ విషయంలో మనం గనక గుడ్డిగా భావిస్తాం, లేదు లేదు అని చెప్పి ఉష్ణపక్షి ధోరణి అవలంబిస్తే మనకి నష్టం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ సమస్యని గుర్తిస్తున్నట్టుగా నాకు కనిపించటం లేదు. ఎందుకంటే తెనాలిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుకాణం పైన ఎలక్ట్రానిక్ షాప్ మీద దాడి జరిగింది ఇటీవలి కాలంలో వైఎస్ఆర్సీపీ ఉన్న సమయంలో బూచేపల్లి శివప్రసాద్ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులోనో ఇంకొక చోట పెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి ఎందుకు అంటే ఆ వర్గపు ఓట్లను సంపాదించుకునేందుకు ఆ రకమైనటువంటి దురదృష్టవశాత్తు అన్ని కుహనా సెక్యులర్ పార్టీలు అటు ఇటు సహకరిస్తున్నాయి. శ్రీశైలం తాజా సంఘటన, శ్రీశైలంలో ఈరోజు శ్రీశైలం మార్కెట్ని శాసిస్తున్నది జహాదీ ఉన్మాదాన్ని సమర్థించేటటువంటి వర్గాలు. దేవస్థానం నుంచి చర్యలు లేవు, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. ఆత్మకూరులో దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బీజేపీ నాయకుడు జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆత్మకూరు సంఘటన, ఆత్మకూరులో హిందువులు మాత్రమే నివసించే ప్రాంతంలో మసీదు కట్టడానికి ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకునేందుకు వెళ్ళినప్పుడు అతని మీద దాడి జరిగింది, కారుని ధ్వంసం చేశారు, ఏదో రకంగా తప్పించుకుంటే ఆయన మీద కేసు పెట్టారు. కాబట్టి ఈ జహాదీ ఉన్మాదానికి సంబంధించి దాని వాస్తవ రూపాన్ని, వాస్తవ పరిస్థితి విషయంలో మొహమాటాలు శశభిషలు లేకుండా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఆ గుప్పెడు ఓట్లేవో మనకి పడతాయని చెప్పి దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 పార్టీలు, ప్రధాన పార్టీలు ఈ గుప్పెడు ఓట్ల కోసం పడే తాపత్రయం వల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుందన్నది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా ధర్మస్థల అన్నటువంటి అంశాన్ని అంతర్జాతీయం చేసినటువంటి శక్తులు ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు నిజాలు బయటకు వచ్చిన తర్వాత నిశ్శబ్దంగా పక్కకి తప్పుకుంటారు, కానీ ఈ లోపు మాత్రం తప్పుడు ప్రచారాన్ని లోకమంతా వ్యాప్తి చేయడంలో సక్సెస్ఫుల్గా సాగుతూ మెదళ్లలో నింపిన విషాన్ని తీసే ప్రయత్నం చేయరు, ఆ విషాన్ని అలాగే ఉంచి మరొక విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే హిందుత్వాకి అతిపెద్ద శాపం అవుతోంది.